నమస్తే అండి. ఈరోజు నేను మీకు కర్మ అంటే ఏంటో తెలియడం కోసం ఒక చిన్న కథను చెప్తాను. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతు ఒక షాప్ ఆయనకి ఎప్పుడూ తన ఇంట్లో ఉండేటటువంటి వెన్నని అమ్ముతూ ఉంటాడు. ఎప్పుడూ ఆ వ్యాపారి వచ్చి అతని దగ్గర తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడనమాట. ఇంకా ఈ రైతుకి చదువు రాదు, ఏమీ తెలీదనమాట. సో, అప్పుడు ఆయన ఇచ్చినది గుడ్డిగా ఈ వ్యాపారి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉన్నాడు. ఒకసారి ఆ వ్యాపారికి ఒక డౌటొచ్చింది. మనకి ఈ రైతు ఇచ్చేటటువంటి వెన్న కరెక్ట్ తూకంతో ఇస్తున్నాడా లేదా? అతని దగ్గర తూకం గూడా సరిగ్గా లేదు. ఎలా ఇస్తున్నాడు అని చెప్పి కనుక్కోవడం కోసం అక్కడ ఆ రైతు దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ వెన్నని తూకమేశాడు. అప్పుడు అది మామూలు 1 కేజీ కంటే కూడా తక్కువగానే ఉందంట. అంటే అతడు రైతు వ్యాపారిని మోసం చేస్తున్నాడు, ఆ షాప్ అతన్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఆ షాప్ అతను ఏం చేశాడు అనంటే ఈ రైతు మీద ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద దగ్గరికి వెళ్ళి ఒక మధ్యస్థం పెట్టాడంట. సో, అప్పుడు పెట్టినప్పుడు ఆ ఊరి పెద్ద, ఏమయ్యా నువ్వు తూకం సరిగ్గా ఇవ్వాలి కదా, ఎందుకలా తప్పుగా చేస్తున్నావు, తప్పు కదా అని చెప్పి అడిగాడట. అవును, నువ్వు ఎలా తూకం వేసిస్తున్నావు అని అడిగాడట ఆ పెద్ద ఆయన, ఆ ఊరి పెద్ద. అప్పుడు నా దగ్గర తూనిక ఉంది కానీ అందులో ఉంచడానికి గుండ్లు లేవు, కేజీ గుండ్లు 2 కేజీలు అలా ఉంటాయి కదా, ఆ గుండ్లు లేవు. నేను ఒకరోజు ఇతని షాపులోనే 1 కేజీ బెల్లం కొనుక్కొని వచ్చాను. అది అలాగే ఉంచుకుని దాన్నే తూనికలో నేను వేసి తూచి మరీ ఆ షాప్ అతనికే ఇచ్చాను ఆ వెన్నని అని చెప్పి చెప్పాడట. అంటే ఆ బెల్లం తీసుకొని వచ్చి తూకం వేసి చూస్తే అదే కేజీ కంటే కూడా తక్కువగా ఉందన్నమాట. అంటే గుడ్డిగా ఈ రైతు ఆ వ్యాపారిని నమ్మి అతని దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి బెల్లంని తూనికలో పెట్టుకొని అదే తూచి అతనికి కావలసినటువంటి ఆ వెన్నను ఇచ్చాడన్నమాట. అప్పుడు ఏమైంది, మొదటగా నేను చేసిన తప్పైతే అతనిచ్చిన బెల్లంతోనే తూకమేశానయ్యా నేను. అప్పుడు ఆ బెల్లం ఇచ్చినటువంటి ఆ షాప్ అతనిది కూడా తప్పే కదా, మీరు ఒక్కసారి ఆ విషయం గమనించండి అని చెప్పాడంట. సో, అప్పుడు ఏమైంది, అతను బెల్లం తక్కువగానే ఉంది కదా, బరువు షాప్ అతనిచ్చింది కాబట్టే అతనికి కూడా రావాల్సినటువంటి ఆ వెన్న అనేది తక్కువగానే దక్కిందన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనము ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. కర్మ చాలా శక్తివంతమైనది కదా, ఈ విషయంలోనే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరికైనా మనము మోసం చేశాము, ఎవరినైనా మనము తప్పుగా మాట్లాడాము అని అంటే అది మళ్ళీ ఎవరో ఒకరి రూపంలో మనకు కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ నిజాయితీని మనము ఒప్పుకోవాలి.